మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన గ్రీన్ లీడర్షిప్ అవార్డ్ 2025 కు కేటీఆర్ ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 24న ఈ అవార్డును అందుకోనున్నారు. 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కార్పొరేషన్లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటర్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్కు తెలియజేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి 10 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు 108 లాంగ్ స్పేస్లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియం అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ప్రపంచంలో ఆదర్శంగా నిలిచింది. ఈ కృషి ఫలితంగా హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది. బీఆర్ఎస్ సర్కార్ కృషి ఫలితంగా అర్బర్ డే ఫౌండేషన్ ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేత ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలిచింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో పల్లె, పట్టణ ప్రాంతాలలో పచ్చదనం 24% నుంచి 33% పెరిగింది. ఈ విజయాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంచాయి. ఈ గౌరవంతో కేటీఆర్ సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు.